దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టును నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. శాంతి టీవీ ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి డైలీ అనుదిన ఆత్మీయ కార్యక్రమం ద్వారా దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలమైన మీ ముందు రావడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు. ప్రజలను నేరుగా కలుసుకుంటాం, అదొక విధానం. ప్రజల్ని నేరుగా కలుసుకొని వారికి కరచాలనం చేస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, వారి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. కానీ ఇప్పుడు టీవీలో ఇలాగా నేను స్టూడియోలో ఉండి చెప్తున్న మాటలను రికార్డ్ చేసి అనుకూలతను బట్టి రాబోయే రోజుల్లో వీటిని ప్రసారం చేస్తున్నారు. నేను ఈ మాటలు బోధిస్తున్న సమయానికి మీరెవరూ లేరు, కానీ కొంతకాలానికి లేదా 2 రోజులకు, 3 రోజులకు, 4 రోజులకు తర్వాత ఈ సందేశం మీ ముందు వచ్చినప్పుడు నేను మీ ముందు ఉన్నట్టుగా మీరు భావిస్తారు. లేకపోతే నేను మిమ్మల్ని ముందుగా చూసి అడ్రస్ చేస్తున్న విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఏ విధంగా ఎండిన ఎముకల లోయలో యెహెజ్కేలు అనేటువంటి భక్తుడు ఉన్నాడు, నేనే కాదు సేవకులందరూ కూడా ఎండిన ఎముకల లోయలో ఉన్నటువంటి అనుభవంలో ఉన్నారు. నిరీక్షణను కోల్పోయినటువంటి, నిరాశలో ఉన్నటువంటి, డిసప్పాయింట్ అయినటువంటి ప్రజలకు సందేశం అందించడానికి, ప్రజలను పునరుత్థానపు అనుభవంలోకి, ఆత్మీయ ఉద్యమంలోకి, రివైవల్లోకి నడిపించడానికి ప్రభువు మాటను ఒకటి తీసుకొని దేవుని సేవకులుగా మేము వచ్చాం. టీవీ ముందు నిలబడ్డా, లేదా టీవీలో నిలబడ్డా, లేదు అంటే ఇంకెక్కడ నిలబడ్డా, కానీ మేము మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే, we got a message from the Lord. మాకు ప్రభు ఇచ్చిన సందేశాన్ని మీ ముందు ప్రస్తావించాలి. ప్రభు మాకు తెలియజేసిన మాటలను మీకు తెలియజేయాలి. ఆ ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా నిన్న మనము ఏం ఆలోచించాం అనే విషయాలు గుర్తు చేస్తాను. ఈ సందేశము ఇచ్చే సమయానికి మీరు వింటూ ఉండగా నేను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ అవతల సముద్రానికి దగ్గరలో పేరుపాలెం అనేటువంటి ప్రాంతంలో ఉన్నాను. నేను రాత్రి మీటింగ్ చక్కగా జరిగింది. ఈరోజు మీటింగ్లో వాక్య పరిచయం చేయబోతున్నాను కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసం తరపున ఇంచుమించు 23 సేవకులు పనిచేస్తున్నారు. అంటే ఎవరి పరిచర్య వాళ్ళదే, వారు నేను కలిసి పనిచేస్తున్నాం, మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఎవరి పరిచర్య వాళ్ళదే, ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకుంటూ, వారి ద్వారా నేను, నా ద్వారా వారు ఆత్మీయంగా బలపరచబడుతూ, వారికి అవసరమైనప్పుడు ఆత్మీయ సలహాలు ఇస్తూ వారిని నడిపించడానికి ప్రభు సాయం చేశాడు. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిచర్య పాస్టర్ డి ప్రభాకర్ రావు గారని పాస్టర్ గారు ఉన్నారు. వారు పెద్దవారు. వారి స్థానిక సంఘంలో ఉన్నాను. ఇంచుమించు ప్రతి ఆదివారం వారి స్థానిక సంఘంలో 100 మందికి పైగా కూడుకుంటారు. వారికి 2 బ్రాంచెస్ ఉన్నాయి. వారికి ఒక అసిస్టెంట్ సహాయకులైనటువంటి ఒక యవన సంఘ కాపరి ఉన్నాడు. నాతో పాటు పాస్టర్ శేఖర్ బాబు గారు విజయవాడ ఉన్నారు. ఇంకా స్థానిక దేవజనులు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా బృందంగా వెళ్తుంటాను. దేవజనులు నాతో ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, సహకరిస్తుంటారు, ప్రోత్సహిస్తుంటారు. ఎందుకంటే మినిస్ట్రీ అనేది టీం వర్క్. అది సింగిల్గా చేసేది 1 మ్యాన్ షో కాదు. చాలా చోట్ల 1 మ్యాన్ షోగా ఉంది మినిస్ట్రీ. యేసు పరిచర్యలో 12 మంది ఉన్నారు. 12 మందికి అవకాశాలు ఇచ్చాడని కాదు, 12 మందిని వాడుకుంటూ ఉన్నాడు. పంపాడు వాళ్ళని, తనకు ముందుగా పంపించాడు. తాను వెళ్ళిపోయిన తర్వాత 12 మందికి అధికారం ఇచ్చాడు, వాళ్ళని వాడుకున్నాడు, ఆత్మ ద్వారా వాడుకున్నాడు. ఇవన్నీ మనం ఎరిగిన విషయాలే కనుక ఈ పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ ప్రార్థన విషయాలు దయచేసి తప్పక తెలియజేయండి.
ఎండాకాలం కనుక, సమ్మర్ కనుక, వేసవి కాలం కనుక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటాం. అటు ఇటు తిరుగుతున్నప్పుడు సంఘంలో కొన్ని ప్రాబ్లమ్స్, వీటన్నిటి తెలియజేస్తుంటారు దేవుజనులు. వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తుంటాం. కనుక మీ ప్రార్థనా విషయాలు కూడా తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ప్రార్థన, వాక్య పరిచర్య. వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎడతెక్క మేము ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుజనులు తీర్మానం తీసుకున్నట్లుగా దేవుని సేవకులు అందరూ ఒక తీర్మానం తీసుకోవాలి. మేము ఇంకా సైడ్ బిజినెస్, పొలిటిక్స్, లేకపోతే ఇంకా వేరు రాజకీయాలు, వీటిలో మేము ఉండం. మేము ఈ 2 పనుల్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పుకుంటూ మాకు ఈ 2 పనులు తప్ప వేరొకటి లేవు. ప్రార్థన చేయుట యందును, వాక్య పరిచర్య యందును. దేవుని స్తోత్రం. నానా రకాల పనులు చేసి పరాజయానికి గురై, నిందకు గురైనటువంటి అపోస్తుల యొక్క పరిస్థితి అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో చూస్తాం. మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఉద్యోగానికి వెళ్ళి వేలు సంపాదించుకోవచ్చు, కానీ అది కాదు ఈ పిలుపు యొక్క ఉద్దేశం, పిలుపు రహస్యం. ప్రభు పోషించాడు. 29 సంవత్సరాలు నా జీవితంలో నేను ఎటువంటి ఉద్యోగం చేయలేదు, కానీ హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. కాకులు ఏ ఉద్యోగం చేస్తున్నాయి, ఏ కంపెనీకి వెళ్తున్నాయి, ఏ ఫ్యాక్టరీకి వెళ్తున్నాయి, ఏ స్కూల్కో కాలేజీకి వెళ్తున్నాయి, అయినప్పటికీ జంతువుల్ని, ఆకాశ పక్షులు ఆయన పోషిస్తున్నాడు కదా. ఆయనను పోషించలేడా మనల్ని? శ్రీమంతుడగు దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, ఆయన మనల్ని పోషించగలడు. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్, హీ ఈజ్ ప్రొవైడర్, హీ ఈజ్ జెహోవా జీరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు, నమ్మిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా మారారు, నమ్మిన వాళ్ళలో జరిగిన విషయాల గురించి మనం కొద్దిగా ఆలోచించాం. నమ్మిన వారంటే విశ్వాసులు, బిలీవర్స్. అనగా 2వ అధ్యాయంలోనే 3,000, 4వ అధ్యాయంలోనే ఒక 5,000, 8,000 మందికి పైగా విశ్వాసులు అంటే విశ్వాస సమూహం. ఒక మంచి గ్రూప్, బిగ్ గ్రూప్ అది. దేవుని స్తోత్రం. అంటే 8,000 ఫ్యామిలీస్ పైగా, అంటే ఇంచుమించు ఒక 20,000 దాకా ఉన్నటువంటి గ్రోయింగ్ మూమెంట్. మామూలు మూమెంట్ కాదు అది. దేవుని స్తోత్రం. సంవత్సరాల తరబడి కృషి చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, పరిచర్య చేసిన తర్వాత అయింది కాదు. వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళ గ్రోత్ జరిగింది. అకస్మాత్తుగా వాళ్ళు ఊహించని విధంగా ఓ 10-20 మందిని నడిపిస్తున్నారు అపోస్తులు. అరే ఏంటిది, ఇంత మేము ఊహించలేదే, ఇటువంటి ఊహించని కార్యాలు జరుగుతున్నాయని వాళ్ళు ఆనందపడి ఉండొచ్చు. దేవుని స్తోత్రం. నమ్మిన వారు స్వజనులుగా మారారు, సొంత జనులుగా మారారు. స్తోత్రం. విడుదల పొందిన తర్వాత, మొట్టమొదటిసారి చెరసాల్లో వేయబడిన తర్వాత పేతురు, యోహానులు కౌన్సిల్ దగ్గరికి వెళ్ళారని కాదు, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళారని కాదు, ఇక రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా అడ్డుకోవడం కోసం ఏదైనా చర్యలు తీసుకోవాలని కాదు, స్వజనుల దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధీకులైన వారి దగ్గరికి, ఆత్మ ద్వారా సంబంధం కలిగిన వారుగా మార్చబడిన వారి దగ్గరికి వచ్చారు. దే వెంట్ టు అదర్ బిలీవర్స్, ఇతర విశ్వాసుల దగ్గరికి వచ్చారు, ఇతర క్రైస్తవుల దగ్గరికి వచ్చారు. వచ్చి సాక్ష్యం చెప్పారు, టెస్టిమోనీ, రిపోర్ట్ ఇచ్చారు. హలో, మేము కనిపించలేదు, ఏమైపోయిందని మీరు అనుకున్నారుగా, టెన్షన్ పడ్డారు కదా, చచ్చిపోయారేమో, ఎవరైనా చంపేశారేమో, రకరకాలుగా ఆలోచించుండొచ్చు, కానీ మేము వచ్చాము, దేవుడు మాకు విడుదల కలుగు చేశాడు అనే సాక్ష్యాన్ని తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు స్వజనులుగా మారారని, వాళ్ళు సఖ్యత పొందారని విశ్వసించిన వారందరూ, వారు కొందరని కాదు, వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు. స్తోత్రం. అనగా మనం అర్థం చేసుకుంటున్న మాట, వాళ్ళు సఖ్యతను పొందారు. దే గాట్ యూనిటీ, హార్మనీని పొందారు. ఒకటి మనం ఆలోచించినట్టు విషయము, వారు స్వజనులుగా మారారు, వాళ్ళు సఖ్యతను పొందారు. మూడవదిగా వాళ్ళ జీవితంలో జరిగినటువంటి విషయం, వాళ్ళు సమానత్వాన్ని, ఈక్వాలిటీ. చాలా చోట్ల ఈక్వాలిటీ లేదు, తేడాలు, పార్షియాలిటీస్ ఉన్నాయి. ఈక్వాలిటీ లేదు కానీ పార్షియాలిటీ ఉంది. అతను మా క్యాస్ట్ అండి, అతను మా సబ్ క్యాస్ట్ అండి, అతను మా ఊరండి, ఆమె మా ఊరండి, వాళ్ళు మా బంధువులండి,
ఏదో ఎటువంటి రిలీజియస్ లేకపోతే లాంగ్వేజో లేదో ఏవో బ్యారియర్స్ ఏవో ఇటువంటి తేడాలు చూపిస్తున్నారు. కాబట్టి సమానత్వం లేకుండా పోతున్న పరిస్థితిలో ఆది సంఘంలో సమానత్వాన్ని గుర్తించగలిగాం, సమానత్వాన్ని అనుభవించారని. తర్వాత మనం నాలుగోదిగా ఆలోచించాం, సమృద్ధిని పొందారని. దే గాట్ అబండెన్స్ ఫ్రమ్ ద లార్డ్. సమృద్ధిగా ప్రభు అనుగ్రహిస్తాడు అనే సంగతులు మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయము పరిగెడుతుంది. సమయం మన కోసం ఆగదు, ఎవరి కోసం ఆగదు. కనుక టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కసారి గడిచిపోయిన సమయం మరలా తిరిగి మనం తెచ్చుకోలేము. మళ్ళీ దాన్ని తిరిగి రిపీట్ చేసుకొని మళ్ళీ తిరిగి మన ముందుకు తీసుకొని రాలేము. కాబట్టి సమయము అమూల్యమైంది. ఈ అమూల్యమైన సమయాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రసంగికులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానం, పర్సనల్ మెడిటేషన్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. టీవీల ద్వారా వినొచ్చు, లేకపోతే రేడియోల ద్వారా, లేకపోతే వేరే వేరే యూట్యూబ్స్ ద్వారా చూడొచ్చు, కరెక్టే. కానీ అదే సమయం మీ పర్సనల్ లైఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. స్తోత్రం. మీ కార్పొరల్ క్రిస్టియన్ లైఫ్ ప్లస్ మీ పర్సనల్ క్రిస్టియన్ లైఫ్, లేదా మీ కార్పొరల్ స్పిరిచువల్ లైఫ్, మీ సామూహికమైనటువంటి ఆత్మీయ జీవితము, మీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం, వీటన్నిటి బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగాలి. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు తెలుసుకొనవలసినవి, అది మన టైటిల్. ఈ మాట చెప్పిన ఆ టైటిల్ చూస్తున్నప్పుడు దానికి దగ్గర ఆ స్క్రీన్లో నా 2 నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఆ 2 నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే దయచేసి షేర్ చేసుకోండి. వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి ప్రభు కృపను బట్టి, ప్రభు చిత్తం అయితే ఒక మంచి కంక్లూషన్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం, అది మన మూలవాక్యము. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి, TPTలో నుంచి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. యూ అండ్ ఎవ్రీ వన్ else in Israel should know that it is by the power of the name of Jesus that crippled man stands here today completely healed. You crucified Christ of Nazareth, but God raised him from dead. మీరందరూ తెలుసుకోవాలి. వాడుక భాష. అలాగైతే మీరు ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి, నజరేతు వాసి యేసుక్రీస్తు పేరుట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచుతున్నాడు. మీరు యేసును సిలువ వేసి చంపిన దేవుడు ఆయన్ని బ్రతికించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీలో కొద్దిమంది అని కాదు, మీరందరూ. ఎవరు మీరందరూ అని ఆలోచిస్తే ఆ పైన వచనంలో 5వ వచనంలో, మరునాడు అధికారులను, వారి అధికారులను అనగా ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే పేతురు యోహానుల యొక్క అధికారులు అనబడిన వాళ్ళు, అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ఈ పెద్దలు, శాస్త్రులు, అధికారులతో పాటు ఎవరెవరు వచ్చారంటే ప్రధాన యాజకుడైన అన్నయ్య, కైపయు, 2 హై ప్రీస్టులు, ప్రధాన యాజకులు. ఒకరే ఉండాలి, 2 ఎందుకు వచ్చారు అనే దాని గురించి నేను యోహాను సువార్త వివరంలో చెప్పడం జరిగింది. యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. ప్రధాన యాజకులు మాత్రమే కాదు, ప్రధాన యాజకుల బంధువులు కొందరని కాదు, బంధువులందరూ కూడుకున్నారు. వాళ్ళు ఎంతమంది కూడుకున్నారో తెలియదు, మంచి గ్యాదరింగే ఉంది అక్కడ. కాకపోతే మన 5000 అనేటువంటి 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న గ్యాదరింగ్ అంత లేదు. అక్కడ జనరల్ గ్యాదరింగ్, ఇది వచ్చేసి స్పెషల్ గ్యాదరింగ్. కొద్దిమంది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం వాళ్ళు కూడుకున్నారు అన్నప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 27, 28 కలిసి ఉన్నాయి. చివరి భాగంలో
వారు నిజముగా కూడుకొనిరి అని రాయబడింది చివరి భాగంలో. సరే, దేవునికి స్తోత్రం, దాంట్లోకి వెళ్ళలేదు మనం. వారు యెరూషలేములో కూడుకున్నారు. యెరూషలేములో ఏదో సెటిల్ కావాలి, లేనిపోయింది యేసు ప్రభుని గురించి చెప్తున్నారు, ఇంచుమించు మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నారు, స్వస్థతలు అంటున్నారు, ఏదో మరి గందరగోళం చేసేటట్టున్నారు, మన మతాన్ని లేకుండా చేసేటట్టున్నారు. వీళ్ళని ఆపకపోతే సమస్యే, వీళ్ళని అడ్డుకోకపోతే సమస్య అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు కూడుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకుల యొక్క బంధువులు, యోహాను, అలెగ్జాండర్, ఇంతమంది, ఇంచుమించు ఒక 100 మంది వేసుకోండి, 100 మంది 150 మంది దాకా మంచి గ్యాదరింగ్. వీరిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఇంకా వీళ్ళని గురించి 8వ వచనంలో రాయబడింది, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా. ఇది 10వ వచనంలో, మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. మీరు తెలుసుకోలేదు అని కాదు, మీరు తెలుసుకున్నప్పటికీ మళ్ళా నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి 4 విషయాలు, వాళ్ళే కాదు మనమైనా తెలుసుకోవాల్సిన 4 విషయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. ఈ సందర్భంలో ఒక మాట కూడా చదువుతాను, పేజీ నెంబర్ 150, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాడు. మళ్ళా చదువుతున్నాను, ఒకడు తనకేమైనా తెలియననుకొని ఉంటే, నాకు పలాని తెలుసు, నాకు పలాని సబ్జెక్టు తెలుసు, పలాని టాపిక్ తెలుసు, పలాని రెఫరెన్స్ తెలుసు, తనకేమైనా తెలియని అనుకుంటే తప్పేం లేదు అనుకోండి, కానీ తాను తెలుసుకోవలసినట్టుగా ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాదు. ఈ రోజులో చాలామంది జ్ఞానము వాళ్ళని ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం మంచిదే, కానీ జ్ఞానం వల్ల ఉప్పొంగిపోయే పరిస్థితి. నాకు అన్నీ తెలుసు, వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, అది చదివారా, ఇది చదివారా, అక్కడ రెఫర్ చేశారా, ఇక్కడ రెఫర్ చేశారా, లేదా గ్రీకులోకి వెళ్ళారా, హిబ్రూకి వెళ్ళారా, మూల భాషలోకి, ఇలా రకరకాలుగా ప్రజల్లో అభిప్రాయాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాలి, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి తెలుసుకోవాలి. రండి, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము, దైవ జ్ఞానము సంపాదించుకోవాలి. దైవ జ్ఞానం సంపాదించుకోండి ఏదో సభలకు, సదస్సులకు, సెమినార్లకు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పేటువంటి మాటలు, వాళ్ళు చెప్పేటువంటి విచిత్రమైన విషయాలు, వాళ్ళు చెప్పేటువంటి వింత విషయాలు తెలుసుకోవాలని కాదు. దేవుడు మనకు బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొంది ఉన్నారు కనుక మీకు ఒకడు బోధించాల్సిన అవసరం లేదు, కొత్తవాడు ఎవడు బోధించాల్సిన అవసరం లేదు అని దుర్బోధకుల కాంటెక్స్ట్లో యోహాను గారు మాట్లాడు. దుర్బోధకులు ఉన్నారు, జాగ్రత్త. ఏవో కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని భ్రమపరుస్తారు. ఈ లోకపు వ్యర్థమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని పట్టుకొని పోతారు. ఆ ఫిలాసఫీసు, ఆ థియాలజీస్ వెనకాల వెళ్ళిపోతారేమో, క్రీస్తుకు దూరం అవుతారేమో, జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక. స్తోత్రం. మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన వాటిని మనం తెలుసుకున్నామా? తెలుసుకోకూడని వాటిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో ఉన్న సమస్త జనులారా, కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. అనగా దాని అర్థం మీరు దీన్ని తెలుసుకోవాలి. యూ షుడ్ నో దిస్. ఏంటి? చెవియొగ్గి నా మాటలు వినండి. నేను చేయబోతున్న ప్రసంగం వినండి. నేను కొన్ని మాటలు ఒక 20-25 వచనాల్లో నేను కొద్ది నిమిషం సమయం తీసుకొని కొద్ది మీతో మాట్లాడతాను. ఐ వాంట్ టు టాక్ విత్ యూ. మీరు విషయాల్ని తెలుసుకోండి. యూ షుడ్ నో ద ట్రూత్. నేనే ఆయనని మీరు తెలుసుకోండి, లేదంటే మీరు పాపాల్లో ఉండి మీరు నశించిపోతారని ప్రభు అన్నాడు. నేనే ఆయన్ని, మీరు ఎదురు చూస్తున్న ఆయన్ని, నేనే మెస్సియానని మీరు తెలుసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. 36వ వచనంలో కూడా మనం గమనిస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే, వేరే యేసుని కాదు, రకరకాల యేసులు ఉన్నారని ఉండలేదు, ఈ యేసునే, మనం మాట్లాడుకుంటున్నట్టు యేసునే, అనగా దావీదు మాట్లాడిన యేసునే,
ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలను. రూఢిగా తెలుసుకోవాలి. ఇది మీకు తెలియనుగాక అని అన్నాడు 14వ వచనంలో. ఇది మీకు రూఢిగా తెలియనుగాక. ఇది మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు నిశ్చయంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. స్తోత్రం. ఇశ్రాయేలు వంశమంతయు. స్తోత్రం. ఇశ్రాయేల్లో కొంతమంది అని కాదు, ఇశ్రాయేల్ ఏర్పాటు చేయబడిన వాళ్ళని కాదు, ఇశ్రాయేలు జనం మొత్తం తెలుసుకోవాలి. జనుల అధికారులు, లేకపోతే యెరూషలేములో కాపురమున్న సమస్త జనుల వారు, లేకపోతే సమస్తమైన ప్రజలు తెలుసుకోవాలి. ఏం చెప్తున్నాడు పేతురు గారు? పేతురు ఏం చెప్పదలిచాడు? ఏం తెలుసుకోవాలనుకున్నాడు? ఆ ప్రజలు పేతురు యోహానులకు తెలిసిన విషయం వాళ్ళు చెప్తున్నారు. మీకు చాలా విషయాలు తెలిసినప్పటికీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోండి, అది మేము మీకు బయలుపరుస్తాం అని అన్నట్టుగా పేతురు గారు మాట్లాడారు. తెలుసుకోవాల్సినటువంటి 4 విషయాలు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట 4వ అధ్యాయం మూలవాక్యంలోంచి 4వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు. మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచున్నాడు. స్తోత్రం. అనగా మీరు సిలువ వేశారు, అనగా మీరు సమాధి చేశారు, మీరు గాయాలు చేశారు, పక్కలో పొడిచారు, మీరు ముళ్ళ కిరీటం వేశారు, మీరు రకరకాలుగా చేశారు, చిత్రహింస చేశారు, శాడిస్టులను నిరూపించుకున్నారు. ఇప్పుడు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు 4వ అధ్యాయం 2వ వచనంలో అదే చెప్తున్నాడు. మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. మృతుల పునరుత్థానం యేసు ద్వారా, యేసు శబ్దం విని జనులందరూ మేల్కొనేటువంటి గడియ, మృతులు లేచేటువంటి గడియ వస్తుంది అని చెప్పినటువంటి యేసు ప్రభు యొక్క మాటతో ఈ భక్తుడు మత్తయి, లేకపోతే అపోస్తలుడు, లేదు అంటే పేతురు, యోహాను, లేదా ఇంకెవరైనా కావచ్చు, జీసస్ యొక్క మెసేజ్తో వాళ్ళు ఏకీభవించారు. యేసు ప్రభు యొక్క సందేశంతో మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళందరూ ఏకీభవించారు. యేసు ప్రభు చెప్పింది పలాని పాయింట్తో మేము విభేదిస్తున్నామని ఒక్క పాయింట్తో కూడా వాళ్ళు విభేదించలేదు. వాళ్ళు కోయిన్సైడ్ అయ్యారు, వాళ్ళు అగ్రీ అయ్యారు, డిజగ్రీ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి యేసు యొక్క పునరుత్థానం. 4వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ఏదో సింపుల్గా సాక్ష్యం ఇచ్చారని కాదు, బాహుబలముగా సాక్ష్యం ఇచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసు పునరుత్థానం గురించి ప్రసంగాలు చేశారని అర్థం. ఏదో టాపికల్ సర్మన్సో, లేకపోతే అనాలిటికల్ సర్మన్సో, లేకపోతే ఎటువంటి సర్మన్సో మరి తెలియదు. మరి వాళ్ళు ప్రసంగం చేశారు. ఒకటి యేసు పునరుత్థానాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ నో అబౌట్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట దాని చివరి భాగంలో రాయబడింది. స్తోత్రం. యేసు క్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదురు నిలుస్తున్నాడు. ఇన్ జీసస్ నేమ్ హీ వాస్ హీల్డ్ అండ్ స్టాండింగ్ బిఫోర్ యూ. ఆయన మీ ఎదురు నిలబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు నామములోని శక్తి, స్వస్థపరిచేటువంటి శక్తి. స్తోత్రం. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను చెప్పిన వాని శక్తి, ఆయన పంపినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి నామము ఆ వ్యక్తి యొక్క శక్తి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెండోది, యూ షుడ్ నో ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకటి యేసు పునరుత్థానము, రెండోది యేసు నామములోని శక్తిని గురించి మీరు తెలుసుకోవాలి. మూడో విషయం 4వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయనే, ఆయన కూడా అని కాదు, ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆయను ఏమాయడు? ఆయనే మూలకు తలరాయి. ఇల్లు కట్టువారైన మీరు, యు ఆర్ ద బిల్డర్స్. బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అని కాదు, ఇంజనీర్స్ అని కాదు. యు ఆర్ ద బిల్డర్స్. యు ఆర్ బిల్డింగ్ యువర్ లైఫ్స్, బిల్డింగ్ యువర్ రిలీజియన్,
ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. అనగా దేవుని కుమారుని విషయంలో మీరు జరిగించిన తృణీకారం, మీ అతిక్రమం. యూ షుడ్ నో అబౌట్ యువర్ సిన్. స్తోత్రం. దేవుని ప్రజలే కారే తప్పు చేసామండి అనవసరంగా, ఆయన స్వీకరించుంటే పోయిండేది, ఆయన తృణీకరించాం. ఇట్స్ ఎ సిన్ టు రిజెక్ట్ హిమ్. యేసును తిరస్కరించడం నేరం, యేసును అంగీకరించడం అది ఆశీర్వాదం. యేసును తిరస్కరించావా లేకపోతే యేసును ఆహ్వానించావా? 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 14వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు. మీరు రక్షింపబడాలంటే, మీరు ఇంకా రక్షింపబడలేదు. ఇల్లు కట్టువారైనా మీరు ఇంకా రక్షింపబడలేదు, మీరు రక్షింపబడాలి. అలనాడు కైసరయ ప్రాంతంలో, ఇటలీ అనేది పటాలములో ఉండబడినటువంటి కొర్నేలి ఆయన కుటుంబంతో దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ రక్షణ పొందలేదు. ఏ మాటల ద్వారా, పేతురు యొక్క ఏ మాటల ద్వారా మీరు రక్షింపబడతారు అనగా పేతురు మాటల ద్వారా, సువార్త ద్వారా వాళ్ళు రక్షింపబడతారు. ఎందుకు చెప్తానంటే రక్షణ అనేది త్రూ జీసస్, యేసు ద్వారానే. రక్షింపబడే వాళ్ళు మారుతున్నారు, కానీ రక్షకుడు మాత్రం మారడం లేదు. నేను రక్షింపబడ్డాను, ఈరోజు ఒక రక్షింపబడ్డారు, రేపు ఒక రక్షింపబడుతున్నారు. రక్షింపబడేవాళ్ళు మారుతున్నారు, కానీ రక్షించేవాడు మారడం లేదు. దేవుని స్తోత్రం. రక్షించేవాడు యేసు మాత్రమే. ఇక్కడ రాయబడింది. మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది బ్రదర్స్, సిస్టర్స్, సోదరులారా, అయ్యలారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఏంటో తెలుసా? యేసు నామములోని రక్షణ. స్తోత్రం. బలుల ద్వారా కలిగేటువంటి మీ ఆచారాల ద్వారా కలిగే రక్షణ గురించి నేను మాట్లాడడం లేదు. అది రక్షణ కాదు. ఒక నిజమైన రక్షణ, సున్నతి ద్వారా కలిగే రక్షణ గురించి నేను మాట్లాడడం లేదు. మీరు అంటున్నారుగా, మీలో కొంతమంది బోధకులు తయారై సున్నతి ద్వారా, సున్నతి కూడా పొందాలి, సున్నతి ద్వారా రక్షణ అంటున్నారు. నో, యేసు నామములోని శక్తి, విశ్వాసం ద్వారా కృపచేతనే అనే రక్షణ గురించి వాళ్ళు బోధించారు. మీరు తెలుసుకోవాల్సినటువంటి 4 విషయాలు. యేసు పునరుత్థానం, యేసు నామములోని శక్తి, యేసు తృణీకరించబడ్డం. మీరే తృణీకరించారు. అలనాడు తప్పు చేసినటువంటి దావీదు లాంటి వారు మీరు, దావీదు యొక్క సంతానం అని చెప్పబడుతున్న మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత యేసు నామములోని రక్షణ. మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుండగా వాటిని తెలుసుకొని వాటిని అన్వయించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.